నేనైతే గ్రీన్ డ్రెస్ వేసుకొని గ్రీన్ జ్యూస్ అయితే చేయబోతున్నాను. ఈ ఒక్క జ్యూస్ ప్రతిరోజు తాగడం వల్ల మస్తు బెనిఫిట్స్ ఉన్నాయి. మన స్కిన్ గ్లో అవుతుంది, మన హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. అంతెందుకు మన ఒంట్లో ఎన్ని రోగాలు ఉంటాయో అన్ని రోగాలు అన్ని మట్టుమాయం అయిపోతే ఒక కిడ్నీ ప్రాబ్లం తప్ప ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ జ్యూస్ మనం తాగకుండా ఉంటామా చెప్పండి? ఆ జ్యూస్ ఏదో కాదు, ప్రాసెస్ చెప్పేస్తా చూడండి. మన ఇంట్లో ప్రతిరోజు దొరికే కొత్తిమీర పుదీనా. ఏంది కొత్తిమీర పుదీనా తాగితే ఎన్నిగానో బెనిఫిట్స్ ఉన్నాయని అనుకోకండి. అవును, నిజంగానే ఉన్నాయి. కొత్తిమీర పుదీనా ఎట్లాగో కూరలో లేసి తీసి పడేస్తాం కాబట్టి అప్పుడప్పుడు ఇట్లా జ్యూస్ చేసుకొని తాగితే మన హెల్త్కి చాలా మంచిది. ఇంకా ముందే సమ్మర్ వచ్చింది కాబట్టి ఇంకా దాంట్లోకి నేను పెరుగు కూడా యాడ్ చేసిన అనమాట. కొత్తిమీర పుదీనా ఇంకా పెరుగు వాటర్ అన్నీ యాడ్ చేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను జ్యూస్ లాగా. ఇంకా మా ఆయన ఏందో కొత్తగా నేను జ్యూస్ పెట్టేటప్పుడు నాకు కూడా తాగాలనిపిస్తుంది, నాకు కూడా పోయి అంటే పోసిన. ఎందుకు కొత్తగా అన్నంటే ఆయనకి ఇలాంటివన్నీ ఏం ఇష్టం ఉండే. ఇంకా జ్యూస్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా నిమ్మకాయ వేసినాను. నిమ్మకాయ వేయడం వల్ల మన ఇమ్యూనిటీ అనేది బాగా బూస్ట్ అవుతుంది. ఇంకా మంచిగా ఫైనల్గా నిమ్మకాయ జల్లేసుకొని నేను మా ఆయన హ్యాపీగా తాగేసినాము. సమ్మర్లో మంచిగా చల్వ చేస్తుంది, హెల్త్కి మంచిది కాబట్టి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి తాగండి. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు మాత్రం ఎట్లెట్లనో అనిపిస్తుంది, కానీ తాగిన కొద్దీ నచ్చుతుంది. ఇంకా మా ఆయనకైతే అట్లానే అనిపించిందంట. నాకు కూడా ఇంకా అసలు తాగబుద్ధి కాలేదు, అయినా సరే తాగినాను. మీకు కావాలంటే షుగరు ఉప్పు ఏదన్నా యాడ్ చేసుకోండి. ఇంకా ఫైనల్గా నేను వేసుకున్న డ్రెస్ అయితే మస్తుంది కదా, మీకు కూడా కావాలంటే ట్యాగ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్.